నమస్కారం జీటీపీఎల్ న్యూస్ కి స్వాగతం. ముఖ్యాంశాలు ఘనంగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శతాబ్ది ఉత్సవాలు. న్యూఢిల్లీలో పాల్గొని 100 రూపాయల నాణ్యం పోస్టల్ స్టాంపును విడుదల చేసిన ప్రధాని నరేంద్ర మోదీ. నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్న శ్రీదేవి శరన్నవరాత్రి వేడుకలు. 10వ రోజు మహాసరస్వతి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు. తెలంగాణలో త్వరలో జరగనున్న స్థానిక ఎన్నికలను పకడ్బందీగా నిర్వహిస్తాం. డీజీపీగా నన్ను నియమించినందుకు ధన్యవాదాలు. మీడియా సమావేశంలో నూతన డీజీపీ శివధర్ రెడ్డి. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి మాతృమూర్తి లేని లోటు నుంచి కోలుకోవాలి. పరామర్శించి ధైర్యం తెలిపిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలు పేదలకు వరం. నగరంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేసిన ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. దేశంలోని మొట్టమొదటిసారిగా తెలంగాణలో BSNL 299కే అన్లిమిటెడ్ కాల్స్ 4G డాటా సేవలు. నిజామాబాద్ నగరంలో గాంధీ చౌక్లో గల BSNL కార్యాలయం BSNL సిల్వర్ జూబ్లీ వేడుకలో జనరల్ మేనేజర్ వెంకటేశ్వర్లు. కామారెడ్డి కలెక్టరేట్లో అంబరానంటిన బతుకమ్మ సంబరాలు. పాల్గొన్న కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్. బీసీలకు 42% రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదు. తెలంగాణ జాగృతి చీఫ్ మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత ఆరోపణ. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు రికార్డు స్థాయిలో వరద. 4 నెలల్లో 704.204 TMCల వరద. K6 స్పెషల్ స్టోరీ. దసరా దీపావళి సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర సర్కార్ శుభవార్త. 3% DA పెంపునకు కేంద్ర ప్రభుత్వం యోచన. నందిపేట శ్రీ కేదారేశ్వర ఆశ్రమంలో రేపటి నుంచి ప్రారంభం కానున్న మంగిరాములు మహారాజ్ అనుష్ఠాన దీక్ష. కార్తీక పౌర్ణమి వరకు ఈ దీక్ష కొనసాగుతుందని ఆశ్రమ కమిటీ సభ్యుడు సాయి కృష్ణారెడ్డి వెల్లడి. RSS శతాబ్ది ఉత్సవాల్లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొని 100 రూపాయల నాణ్యం పోస్టల్ స్టాంపును విడుదల చేశారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శతాబ్ది ఉత్సవాలు జరుపుకుంటోంది. ఢిల్లీలోని BR అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్లో జరుగుతున్న ఈ వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ₹100 నాణ్యం పోస్టల్ స్టాంపును విడుదల చేశారు. అనంతరం మోదీ మాట్లాడుతూ శతాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్న RSSకు శుభాకాంక్షలు తెలిపారు. పేదల జీవితాల్లో మార్పు తెచ్చేందుకు RSS కృషి చేస్తుందన్నారు. అసత్యంపై సత్యం, అన్యాయంపై న్యాయం, అధర్మంపై ధర్మం గెలుస్తుందన్నారు. నది తన ప్రవాహంతో అనేక భూముల్లో పచ్చదనం పెంచుతుంది. నది ప్రవాహంలా RSS కూడా ప్రజలకు సేవ చేస్తుంది. విద్య, వైద్యం, రైతులకు అనేక విధాలుగా సంఘ్ సేవలు అందిస్తుంది. మన సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణకు నిరంతరం కృషి చేస్తుంది. RSS చేసే ప్రతి పనిలో నేషన్ ఫస్ట్ అనేది కనిపిస్తుంది. గతంలో సమస్త స్ఫూర్తిని అణిచివేసేందుకు తప్పుడు కేసులు బనాయించడం, నిషేధించడం వంటి అనేక ప్రయత్నాలు జరిగాయి. అయినా RSS అన్నిటినీ తట్టుకొని నిలబడిందని మోదీ పేర్కొన్నారు. అనేక సవాళ్లు ఎదుర్కొన్నప్పటికీ ఈ సంస్థ నేటికి బలంగా నిలబడిందన్నారు. అవిశ్రాంతంగా దేశానికి, సమాజానికి సేవ చేస్తుందన్నారు. వారి ప్రయత్నాలు దేశంపై ఉన్న భక్తి, త్యాగం, నిబద్ధతకు నిదర్శనమన్నారు. తాజాగా విడుదల చేసిన ₹100 నాణ్యంపై ఓవైపు జాతీయ చిహ్నం, మరోవైపు భారతమాత చిత్రం ఉంటుందన్నారు. స్వతంత్ర భారతదేశ చరిత్రలో మన కరెన్సీపై భారతమాత ఉండడం ఇదే తొలిసారి అని పేర్కొన్నారు. भाव एक ही है, राष्ट्र प्रथम, नेशन फर्स्ट। साथियों,
अपने गठन के बाद से ही राष्ट्रीय स्वयंसेवक संघ विराट उद्देश्य लेकर चला और ये उद्देश्य रहा राष्ट्र निर्माण। इस उद्देश्य की पूर्ति के लिए संघ ने जो रास्ता चुना वो था व्यक्ति निर्माण से राष्ट्र निर्माण, और इस रास्ते पर सतत चलने के लिए जो कार्यपद्धति चुनी वो थी नित्य नियमित चलने वाली शाखा। साथियों, परम पूज्य डॉक्टर हेडगेवार जी जानते थे कि हमारा राष्ट्र तभी सशक्त होगा जब हर नागरिक के भीतर राष्ट्र के प्रति दायित्व का बोध जागृत होगा। నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో గురువారం 10వ రోజు అమ్మవారు సరస్వతి మాత అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానంలో శారదీయ శరణవరాత్రి మహోత్సవాలు భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్నాయి. బుధవారం 10వ రోజు మహా సరస్వతి అలంకార దర్శనం. నవరాత్రులలో 10వ రోజు అమ్మవారిని మహాసరస్వతిగా పూజిస్తారు. మహాసరస్వతి అమ్మవారిని ఆరాధించే వారికి బ్రహ్మ జ్ఞానం, వాక్ శుద్ధి, మేధస్సు, విద్యాబుద్ధులు లభిస్తాయి. పుట్టిన శిశువు నుండి ముముక్షు వరకు సరస్వతి దేవిని పూజిస్తారు. ఈమెను ఉపాసించే వారి కోరికలన్నీ సిద్ధిస్తాయని పురాణోక్తి అని వైదిక పురోహితులు తెలిపారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించేందుకు కృషి చేస్తానని డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. తెలంగాణ నూతన డీజీపీ శివధర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. డీజీపీగా నియమించినందుకు తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఏ లక్ష్యంలో నన్ను నియమించారో అందుకు అనుగుణంగా పనిచేస్తున్నామన్నారు. లోకల్ బాడీ ఎన్నికలు మాకు మొదటి ఛాలెంజ్ అన్నారు. శాంతియుతంగా ఎన్నికలు పూర్తి చేయడానికి సన్నద్ధం అవుతున్నామన్నారు. పోలీస్ శాఖలో 17,000 ఖాళీలు ఉన్నాయి. ఆ నియామకాలు పూర్తి అయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు. బేసిక్ పోలీసింగ్తో సాంకేతికతను ఉపయోగించుకొని మరింత సమర్థవంతంగా పనిచేస్తామన్నారు. మావోయిస్టులు పోలీస్ బ్యూరో ఆలోచన వేణుగోపాల్ ఒక ప్రకటన రిలీజ్ చేశారన్నారు. బయట ఆచార బదిలీ పెట్టడానికి నిర్ణయం తీసుకున్నామని ప్రకటన రిలీజ్ చేస్తున్నామన్నారు. జనరల్ సెక్రటరీ బస్వరాజు ఉన్నప్పుడే ఆ నిర్ణయం జరిగింది అని వేణుగోపాల్ ప్రకటనలో పేర్కొన్నారు. వేణుగోపాల్ ఇచ్చిన స్టేట్మెంట్ జగన్ ఖండించారు. ప్రజా పోరాట పంతా సక్సెస్ అవ్వలేదని మావోయిస్టులే అంటున్నారు. పోలీసులు వేధిస్తారని అని భయం లేకుండా, ఎలాంటి సంశయం లేకుండా మావోయిస్టుల జనజీవన స్రవంతికి రావాలని విజ్ఞప్తి చేస్తున్నారు. చాలా మంది ఇప్పటికే పార్టీ నుండి బయటకు వస్తున్నారు. రీసెంట్ సెంట్రల్ కమిటీ మెంబర్ సుజాతక్క కూడా లొంగిపోయారు. మావోయిస్టులతో లేనప్పుడు వాళ్ళతో చర్చలు అనవసరం. సైబర్ సెక్యూరిటీ, ఈగల్ టీంలకు పూర్తి సహకారం ఉంటుంది. బేసిక్ పోలింగ్ మరియు విజువల్ పోలీసింగ్ మానిటరింగ్ సిస్టమ్ ఇంప్రూవ్ చేస్తాం. మాకు ఉన్నదంతా కాకి బుక్, మాకు పింక్ బుక్ గురించి తెలియదు ఇతరులు వ్యక్తిత్వ సహనానికి పాల్గొనడం, పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఒరిజినల్ పోలీసింగ్ అయితే చేసే వాళ్ళు ఫుడ్ పెట్రోల్స్, వెహికల్ పెట్రోల్స్, ఏరియాలో బీట్స్, ఇవన్నీ కూడా బేసిక్ పోలీసింగ్లో భాగమే. అవి దాంతోపాటుగా ఇంటెలిజెన్స్ కలెక్షన్, బేసిక్గా ఫీల్డ్కి ఇంటెలిజెన్స్ కలెక్షన్ చేసుకోవటం, ఇదంతా కూడా బేసిక్ పోలీసులో భాగం. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డికి మాతృవియోగం కలిగిన సంగతి తెలిసిందే. గుపన్పల్లిలోని ఆయన నివాసంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ పరామర్శించి ధైర్యం తెలిపారు. నిజామాబాద్ నగరంలోని గూపన్పల్లిలో గల రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి మాతృమూర్తి ఇటీవల మరణించడంతో ఆయనను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ పరామర్శించి ధైర్యం తెలిపారు. తల్లి లేని లోటు నుంచి వారి కుటుంబీకులు త్వరగా కోలుకోవాలని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా బుధవారం ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి కుటుంబీకులు ఆయన మాతృమూర్తి లక్ష్మీ నరసమ్మ అస్థికలను బాసర గోదావరి నదిలో కలిపి మొక్కులు తీర్చుకున్నారు. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలు వరంగా మారాయని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ పేర్కొన్నారు. నిజామాబాద్ నగరంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో బుధవారం లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పేదలకు వరంగా మారాయన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఈ పథకం వర్తిస్తుందని అన్నారు. ఈ పథకాన్ని పేదలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. భారతదేశంలో మొట్టమొదటిసారిగా తెలంగాణలో 299కే ఉచిత ఫోన్ కాల్స్, 4G డేటా అందుబాటులో ఉంటాయని BSNL జనరల్ మేనేజర్ వెంకటేశ్వర్లు తెలిపారు.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గాంధీ చౌక్లో గల బీఎస్ఎన్ఎల్ జిల్లా కార్యాలయంలో ఉమ్మడి జిల్లా బీఎస్ఎన్ఎల్ 25 సంవత్సరాలు పూర్తి చేసుకుని 26వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా సిల్వర్ జూబిలీ వేడుకలు కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ బీఎస్ఎన్ఎల్ జనరల్ మేనేజర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 4 నెలల లోపు బీఎస్ఎన్ఎల్ సంబంధించిన సిగ్నల్ టవర్స్ను ఏర్పాటు చేసి మారుమూల గ్రామాల ప్రాంతాలు సైతం కరెంటు వ్యవస్థ లేని గ్రామాల్లోనూ కూడా బీఎస్ఎన్ఎల్ నెట్వర్క్ సేవలు అందిస్తున్నామన్నారు. ముందు బీఎస్ఎన్ఎల్ వినియోగదారులకు మరిన్ని ఫ్యూచర్ ప్లాన్స్ అందుబాటులోకి తెస్తామని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో బీఎస్ఎన్ఎల్ డిప్యూటీ జనరల్ మేనేజర్ జగ్గారం, బీఎస్ఎన్ఎల్ డిస్ట్రిబ్యూటర్లు, కస్టమర్లు తదితరులు పాల్గొన్నారు. అక్టోబర్ 1, 2000లో ఫామ్ అయింది. 25 సంవత్సరాలు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడం జరిగింది. ఈ సిల్వర్ జూబ్లీ సంవత్సరంలో బీఎస్ఎన్ఎల్కి అట్లానే భారతదేశం ప్రజలందరికీ కూడా గర్వకారణమైన 4G ఇండిజినియస్ అంటే పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఎక్విప్మెంట్తో మేము సర్వీసెస్ స్టార్ట్ చేయడం జరిగింది. అట్లానే మారుమూల గ్రామాల్లో కూడాను 4G ప్రాజెక్టులు సర్వీసెస్ ఇవ్వడం జరిగింది. రోడ్ సౌకర్యములు మరియు విద్యుత్ సౌకర్యం లేని గ్రామాల్లో కూడా బీఎస్ఎన్ఎల్ ఎంతో కష్టపడి సర్వీసెస్ స్టార్ట్ చేయడం జరిగింది. బీసీలకు 42% రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదని తెలంగాణ జాగృతి చీఫ్ మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. బుధవారం హైదరాబాద్ బంజారాహిల్స్లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ 2 నెలలు ఆగి బీసీ రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందాక స్థానిక ఎన్నికలు పెడితే నష్టమేంటని ప్రభుత్వాన్ని ఆమె ప్రశ్నించారు. తమ పోరాటం అంతా బీసీ రిజర్వేషన్ల పైనేనని అన్నారు. బీసీల అంశంపై బీఆర్ఎస్ పార్టీ సీరియస్గా కార్యాచరణ చేపట్టాలని పేర్కొన్నారు. తనకు బీఆర్ఎస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికలపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు కవిత స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. స్థానిక ఎన్నికల్లో ఎవరు పోటీ చేయకూడదని ఈటల అంటున్నారని, మహారాష్ట్రలో ఎన్నికలు రద్దయినట్లుగానే రాష్ట్రంలో కూడా రద్దవుతాయని చెప్తున్నారని తెలిపారు. కోర్టులను తప్పుదోవ పట్టించేలా ఈటల రాజేందర్ వ్యాఖ్యలు ఉన్నాయని, ఆ మాటలు ఈటల స్వంతంగా మాట్లాడారా లేక బీజేపీ పార్టీ చెప్పించిందా అని కామెంట్ చేశారు. ఈ విషయంలో ఈటల రాజేందర్ సమాధానం చెప్పాలని కవిత డిమాండ్ చేశారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో చేపట్టిన బతుకమ్మ సంబురాలకు చింతమడక నుంచి లండన్ వరకు మహిళలు బ్రహ్మరథం పట్టారని కవిత అన్నారు. అధికారంలోకి వచ్చిన రేవంత్ సర్కార్ తెలంగాణ తల్లిపై గత సర్కార్ గెజెట్ ఇవ్వలేదని, విగ్రహ రూపురేఖలు పూర్తిగా మార్చి గెజెట్ ఇచ్చి ఇంటర్నెట్లో పెట్టారని ఆరోపించారు. ఎన్నడూ జై తెలంగాణ అనని సీఎం రేవంత్ రెడ్డి తాజాగా బతుకమ్మ నిమజ్జన కార్యక్రమంలో పాల్గొనడం ఆహ్వానించదగిన విషయమని అన్నారు. గిన్నిస్ బుక్ రికార్డు కోసం ప్రభుత్వం బతుకమ్మ సంబరాలు చేసిందే. తెలంగాణ అస్తిత్వాన్ని చాటేందుకు బతుకమ్మ సంబరాలను నిర్వహించిన ఘటన కేసీఆర్ది అని కొనియాడారు. కాంగ్రెస్ 42 బీసీ రిజర్వేషన్లపై జీవో విడుదల చేసి వారే తమ అనునాయులతో తెల్లారే కోర్టులో కేసు వేయించారని, ఈ విషయంపై సోషల్ మీడియా కోడై కూస్తుందని అన్నారు. ఇక స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు విడుదల చేసిన రిజర్వేషన్లు గందరగోళంగా ఉన్నాయని, గ్రామంలో లేని సామాజిక వర్గాలకు వారికి రిజర్వేషన్లు కేటాయించారని కామెంట్ చేశారు. ప్రభుత్వం చేపట్టిన కులగణన డేటాను బయటపెడితే రిజర్వేషన్లపై స్పష్టత వస్తుందని కల్వకుంట్ల కవిత అన్నారు. ఎగ్జాంపుల్స్తో సహా ఒక్కొక్క గ్రామ పంచాయతీలో ఎంత దారుణంగా ఉంది. అసలు బీసీలు లేని దగ్గర బీసీ రిజర్వేషన్ ఇచ్చారు, అసలు ఓసీలు లేని దగ్గర ఓసీ రిజర్వేషన్ ఇచ్చిండ్రు. ఇందుకోసమే మేము అడిగేది పారదర్శకంగా ఉండాలి, డేటా బయట పెట్టాలి. మీరు డేటా బయట పెడితే రిజర్వేషన్లలో ఎంత శాంక్టిటీ ఉంది, ఎంత క్లారిటీ ఉంది అన్న విషయం కూడా వస్తుందనే విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎట్ ద సేమ్ టైం రేవంత్ రెడ్డి గారు నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. చాలా గొప్పగా 30 ఏండ్ల ఉద్యమాన్ని నేను ఒక కంక్లూజన్కి తీసుకొచ్చిన, ఎస్సీ వర్గీకరణ చేసిన అని చాలా పెద్ద ఎత్తున అసెంబ్లీలో స్పీచ్ ఇచ్చి మందకృష్ణ మాదిగ గారిని పిలుచుకున్నారు, షాల్వాలు కప్పిండ్రు, సన్మానం చేసిండ్రు. అందరం కూడా అనుకున్నాం మరి వర్గీకరణ సమస్య ఎండ్ అయిపోయింది, మంచి జరిగిందని. వర్గీకరణ సమస్య ఎండ్ చేసినామన్నారు, షమీమ్ అఖ్తర్ కమిషన్ వేసిండ్రు, అసెంబ్లీలో బిల్లు పెట్టిండ్రు, వర్గీకరణ చేసినామని చెప్పారు. మరి చేసినటువంటి వర్గీకరణ ఈ రిజర్వేషన్లలో రిఫ్లెక్ట్ కావాలన్నా వద్దా? ఎస్సీ అని ఇచ్చేసిండ్రు. అంటే ఎస్సీల మాదిగలకు ఎన్నిస్తారు, మాలలకు ఎన్నిస్తారు, ఉపకులాలకు ఎన్నిస్తారు? అసలు వర్గీకరణ ఉద్యమం 30 ఏళ్ళు కొట్లాడింది ఎందుకు? అంతమంది బిడ్డలు ఆ వర్గీకరణ ఉద్యమం కోసం చనిపోయిన మాదిగ బిడ్డలేంది? వాళ్ళ త్యాగాలకు అర్థమేమన్నా ఉందా? ఉత్తర తెలంగాణ జిల్లాల వరద ప్రదాయిని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు వరద పోటెత్తుతుంది. రికార్డు స్థాయిలో దిగువకు మిగులు జలాలు విడుదల చేస్తున్నారు.
ఎస్ఆర్ఎస్పీ ఎత్తిపోతల ద్వారా పంటల కోసం నీటిని వదులుతున్నారు. జూన్ 1వ తేదీ నుంచి మంగళవారం ఉదయం 6 గంటల వరకు ఎగువ నుంచి ఏకంగా 704.204 టీఎంసీల వరద వచ్చింది. అవసరమైన నీటి మట్టాన్ని నిల్వ చేస్తూ వరద గేట్ల ద్వారా 566.469 టీఎంసీలు, ఎస్కేప్ గేట్ల ద్వారా 13.654 టీఎంసీలు నదిలోకి వదిలారు. వానాకాలం పంటలకు కాలువల ద్వారా విడుదల చేసింది కేవలం 75.446 టీఎంసీలే. వరద కాలువ ద్వారానే 50.548 టీఎంసీలు విడుదల చేసి మధ్య మానేరు నింపారు. మిగతా నీటిని పంటలకు వదిలారు. ఇక మిషన్ భగీరథ ద్వారా తాగునీటి కోసం 2.415 టీఎంసీలు వినియోగించారు. 4.778 టీఎంసీల నీరు ఆవిరి రూపంలో తగ్గింది. మంగళవారం రాత్రి 7 గంటల తర్వాత ఎగువ నుంచి 3,35,000 క్యూసెక్ల వరద వస్తుంది. 39 గేట్లు తెరిచి 3,25,000 క్యూసెక్ల విడుదల చేశారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1,091 అడుగులు కాగా 1,084.80 అడుగుల వరకు ఉంది. ప్రస్తుతం కాకతీయ కాలువ ద్వారా 4,000, ఎస్కేప్ గేట్ల ద్వారా 4,000, సరస్వతి కాలువ ద్వారా 400, మిషన్ భగీరథకు 231 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. దసరా, దీపావళి పండగల వేళ ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర సర్కార్ శుభవార్త చెప్పనున్నట్లు తెలుస్తుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు కరువు భత్యం సవరణ చేయనున్నట్లు తెలిసింది. ఈ మేరకు ఈ ప్రతిపాదనను ఇవాళ జరుగుతున్న కేంద్ర కేబినెట్లో పరిశీలించనున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపినట్లు జాతీయ మీడియా పేర్కొంది. 3% డిఏ పెంపునకు ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. సంవరించిన డిఏ ఆమోదం పొందితే జూలై 1 నుంచి అమల్లోకి రానుంది. దీంతో దాదాపు 1 కోటి మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఉపశమనం లభించనుంది. నందిపేట శ్రీ కేదారేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు మంగిరాములు మహారాజ్ అనుష్ఠాన దీక్ష అక్టోబర్ 2 విజయదశమి నుంచి 40వ అనుష్ఠాన దీక్ష ప్రారంభించనున్నారు. ఈ దీక్ష కార్తీక పౌర్ణమి వరకు కొనసాగుతుందని ఆశ్రమ కమిటీ సభ్యులు తెలిపారు. శ్రీ కేదారేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకుడు మంగిరాములు మహారాజ్ లోక కళ్యాణార్థం 39 ఏళ్లుగా అనుష్ఠాన దీక్షను నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా 40వ అనుష్ఠాన దీక్షను విజయదశమి రోజు గురువారం ఉదయం 9:45 ప్రారంభిస్తారని ఆశ్రమ కమిటీ సభ్యుడు సాయి కృష్ణారెడ్డి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ దీక్ష కార్తీక పౌర్ణమి వరకు కొనసాగుతుందని తెలిపారు. దీక్ష ప్రారంభోత్సవ వేడుకలకు భక్తులు వచ్చిన మహారాజ్ ఆశీస్సులు పొందాలని కోరారు. మోపాల్ ప్రెసిడెన్సీ స్కూళ్లలో క్రికెట్ టోర్నీ ఓరాఓరీగా నిర్వహిస్తున్నారు. మోపాల్ మండల పోలీస్ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ ప్రెసిడెంట్ హై స్కూల్ మైదానంలో ఎస్ఐ సుస్మిత నిర్వహిస్తున్నారు. ఈ క్రికెట్ టోర్నమెంట్ ఉద్దేశం సే నో టు డ్రగ్స్, సే ఎస్ టు స్పోర్ట్స్. మండలంలోని అన్ని గ్రామాల నుండి 13 టీంలను ఎంపిక చేసి టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. ఎస్ఐ సుస్మిత మాట్లాడుతూ గ్రామంలోని యువత దసరా సెలవు రోజుల్లో యువతను డ్రగ్స్, గంజాయి మరియు మత్తు పదార్థాల నుండి దూరంగా ఉంచుటకు సెలవులో ఆటల పోటీలు నిర్వహిస్తామని తెలిపినది. ఈ క్రికెట్ టోర్నమెంట్ యొక్క ఉద్దేశం ఏంటో సే నో టు డ్రగ్స్, సే ఎస్ టు స్పోర్ట్స్. మండలంలో ఎవరైనా చెడు వ్యసనాలు, డ్రగ్స్, గంజాయి మత్తు పదార్థాలు తీసుకుంటూ ఉంటే 100కి సమాచారం ఇవ్వాలని మోపాల్ ఎస్ఐ సుస్మిత తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ సుస్మిత, పోలీస్ సిబ్బంది, అన్ని గ్రామాల యువకులు పాల్గొన్నారు. వద్ద ఉంటారు. అయితే ఈ ఖాళీ సమయంలో వాళ్ళు ఆ టైంని మంచిగా వినియోగించుకోవాలి. చెడు వ్యసనాల వైపు వెళ్ళొద్దు. మత్తు పదార్థాలు కానివ్వండి, గాంజాయి కానివ్వండి, డ్రగ్స్ కానివ్వండి, ఆ వైపు వెళ్ళకుండా ఒక మంచి మార్గంలో నడవాలి అని చెప్పి ఒక క్రీడా స్ఫూర్తి వాళ్ళలో. నిజామాబాద్ శ్రీ కన్యక పరమేశ్వరి ఆలయంలో దసరా ఉత్సవాలు ఘనంగా జరిగాయి. నిజామాబాద్ నగరంలోని శ్రీ కన్యక పరమేశ్వరి ఆలయంలో దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా నవరాత్రుల చివరి రోజు అమ్మవారి ఆలయాన్ని పువ్వులతో అందంగా అలంకరించారు. దీనిని చూసేందుకు భక్తులు భారీగా తరలి వస్తున్నారు. కాగా ఆలయంలో నిర్వహిస్తున్న ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని రోజుకో అవతారంలో కన్నుల పండవగా అలంకరిస్తున్నారు. నిజాం సాగర్ ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో ప్రాజెక్టు 15 గేట్ల ద్వారా ఎగువ ప్రాంతాల నుంచి సాగర్ జలాశయంలోకి 1,05,694 క్యూసెక్ల వరద నీరు వస్తుందని చెప్పారు. నిజాం సాగర్ 15 ప్రధాన వరద గేట్ల నుంచి 69,748 క్యూసెక్ల నీటిని మంజీరా నదిలోకి, 900 క్యూసెక్ల సాగు కోసం నిజాం సాగర్ ప్రధాన కాలువలోకి నీటి విడుదల చేస్తున్నట్లు తెలిపారు. జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 1,405 అడుగులు కాగా ప్రస్తుతం 1,402 అడుగులుగా ఉందన్నారు. మంజీరా నదిలో నీటి ప్రవాహం అధికంగా ఉందని, పశు కాపర్లు, రైతులు, మత్స్యకారులు నదిలోకి దిగవద్దని సూచించారు.
గౌతమ్ నగర్లో స్వస్థ నారీ పరివార్ అభియాన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆరోగ్య శిబిరానికి విశేష స్పందన లభించింది. స్వస్థ నారీ స్వాతంత్ర పరివార్ అభియాన్ గౌతమ్ నగర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మైత్రి నిర్వహించిన ఆరోగ్య శిబిరానికి విశేష స్పందన లభించింది. మహిళలు ఆరోగ్యంగా ఉంటే ఇల్లు బాగుంటుంది, ఇల్లు బాగుంటే ఊరు బాగుంటుంది, అందరూ ఆరోగ్యంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక డాక్టర్ల బృందం డాక్టర్ నిషిత, గైనకాలజిస్ట్ కే, డాక్టర్ కుస్మా జనరల్ మెడిసిన్, అమీనా పీడియాట్రిక్, డాక్టర్ విజయ్, డాక్టర్ కీర్తన, డాక్టర్ ఐషా ఈఎన్టీ, డాక్టర్ గౌతమి డర్మటాలజిస్ట్, డాక్టర్ రాజశేఖర్, డాక్టర్ నీలిమ గౌతమ్ నగర్కు రావడం జరిగింది. ఈ క్యాంపులో 203 మందికి ఉచిత పరీక్షలు మరియు మందులు పంపించేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆసుపత్రి సిబ్బంది అందరూ సేవలు అందించారు. మున్నూరు కాపు అంటేనే ఉదర స్వభావం కలవారని, సాయం చేసే గుణం ఉన్నవారిని ఉద్యోగ సంఘం నాయకులు కంఠం అబ్బయ్య సార్ అన్నారు. ప్రతి ఏటా దసరా సందర్భంగా మున్నూరు కాపు నిరుపేదల బట్టల పంపిణీ చేస్తున్నామన్నారు. బీర్కూర్ గ్రామానికి చెందిన మున్నూరు కాపు సంఘం ఉద్యోగులు దసరా పండుగ పురస్కరించుకొని పోచమ్మ గుడి వద్ద బుధవారం నూతన వస్త్రాధారాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మున్నూరు కాపు ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కంఠం అబ్బయ్య సార్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సేవా గుణాన్ని అలవర్చుకోవాలన్నారు. మాట్లాడే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అన్నారు. దీనికోసం గ్రామానికి చెందిన మున్నూరు కాపు ఉద్యోగులు ఒకతాటిపై వచ్చి నిరుపేదలకు సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ఈ సందర్భంగా ఈ సంవత్సరం 10 మందికి నిరుపేదలకు నూతన వస్త్రాధారాలు పంపిణీ చేశామన్నారు. అంతరం మేకల గాళ్ళు పోచమ్మ గుడి వద్ద మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కంఠం అబ్బయ్య, ఉపాధ్యక్షులు తెలుగుపట్ల శ్రీనివాస్, కార్యదర్శి మల్దొడ్డి విఠల్, ముఖ్య సహాదారులు మేకల విఠల్, కోశాధికారి కంఠం శ్రీనివాస్, సొసైటీ చైర్మన్ ఇంగురాములు, ఆవారి గంగారం, ప్రకాష్, మేకల రాములు, ఉద్యోగ సంఘం సభ్యులు పాల్గొన్నారు. ఇప్పటి వరకు దాదాపుగా ఇది 9వ సంవత్సరం. 8 సంవత్సరాలను విజయవంతంగా పూర్తి చేసుకుని 9వ సంవత్సరంలోకి ప్రవేశించడం జరిగింది. ఇందులో దాదాపుగా మా స్టాఫ్ అందరూ కూడా మున్నూరు కాపు ఉద్యోగులు 32 మంది వరకు ఉన్నాము. అందరం కలిసి అందరం కలిసి సహాయం చేద్దామని చెప్పేసి ఉద్దేశంతోనే ఏర్పడింది. సో వారందరి సలహాను అనుసరించి నేను ఇక్కడ అధ్యక్షునిగా కొనసాగుతున్నాను. మిగతా వారందరూ కూడా ఇందులో ఎవరు తక్కువ కావు, అందరికీ కలిపే ఈ కార్యక్రమాన్ని మేము కొనసాగిస్తూ వస్తున్నాం. గంగరమందలో దుర్గామాత వద్ద సామూహిక కుంకుమార్చన యజ్ఞం హోమం చేశారు గ్రామస్తులు. మాక్లూర్ మండలం గంగరమంద గ్రామం అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. గత 9 సంవత్సరాలుగా గ్రామంలో దుర్గామాతాదేవి ప్రతిష్ఠించి పూజలు చేస్తున్నామని తెలిపారు. దుర్గామాత కృప గ్రామ ప్రజలపై ఉండాలని అన్నారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. గ్రామంలో 70 మంది యువకులు మాలధారణ చేశారు. ఈరోజు కుంకుమార్చనతో పాటు హోమ కార్యక్రమము, అవకాశం ఆటపాటలతో చక్కగా అమ్మవారి యొక్క కీర్తనలు, అమ్మవారి యొక్క భజనలతో చక్కగా నిర్వహించుకుంటూ ప్రతిరోజు అన్న కార్యక్రమం, అన్నదాన ప్రసాదాలు నిర్వహించుకుంటూ అమ్మవారికి 9 రోజులు ఘనంగా ఉత్సవాలు నిర్వహించుకుంటున్నారు. కనుక వీటి గ్రామస్తులందరికీ. కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేంద్రంలో మంగళవారం సద్దుల బతుకమ్మ వేడుకలు మహిళలు ఘనంగా జరుపుకున్నారు. వేకువజామునే అన్నదమ్ములు కొండ కోన, చేను, చెలక, వాగు, వంక, తంగెడు, గునుగు, చామంతి, బంతి, కట్ల కాలువలో తామర, బంతి, గుమ్మడి వంటి తీరొక్క రంగుల పూలు తెచ్చి తమ తోబుట్టులకు ఇవ్వగా వారు ఆ పూలతో తాంబూలాల్లో బతుకమ్మను అందంగా పేర్చారు. ఆ తర్వాత సాయంకాలం తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టి పడేలాగా పేర్చి బతుకమ్మలు చేత పట్టుకొని ఎత్తుకొని ప్రధాన వీధుల గుండా మహిళలు భారీ ఎత్తున ఊరేగింపుగా వచ్చి సంబరాలలో పాల్గొన్నారు. చిన్నారు మహిళలు కోలాటం వేస్తూ బతుకమ్మ పాటలు పాడుతూ ఆడి పాడారు. చిరుకాల కోలాటం మహిళలందరూ సామూహికంగా తమ విధుల నుంచి సామూహికంగా ఊరేగింపుగా బయలుదేరి గాంధీ చౌక్ కూడలి వద్దకు చేరుకొని కూడలిలలో ఉంచి చుట్టూ డీజే పాటలతో కోలాటాలు ఆడుకుంటూ చిత్తుల బొమ్మ, శివుని ముద్దుల గుమ్మ, ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ, ఏమేమి కాయప్పునే గౌరమ్మ, రామరామ ఉయ్యాలో, రాముని రామ ఉయ్యాలో అని భక్తితో పాటలు పాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి బీర్కూర్లో గాంధీ చౌక్లో కూడలి వద్ద మంగళవారం రాత్రి నిర్వహించిన సద్దుల బతుకమ్మ సంబరాలకు ఆయన చైర్మన్ కాసుల బాలరాజుతో కలిసి హాజరయ్యారు. మరియు డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి హాజరయ్యారు. సుమారు 2 గంటల పాటు సంబరాలను వీక్షించారు. అనంతరం బతుకమ్మ నైవేద్యాలు బతుకమ్మ గ్రామ శివార్లోని చెరువులో పోయి రావమ్మ గౌరమ్మ, పెళ్లి రావమ్మ గంగమ్మ ఒడిలో నిమజ్జనం చేశారు.
ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ యమ రాములు, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శంకర్, సొసైటీ చైర్మన్ ఇంగు రాములు, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. నగరంలోని గౌతమ్ నగర్లో ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో విజయదశమి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. నగరంలోని గౌతమ్ నగర్లో ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో బుధవారం విజయదశమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రిటైర్డ్ ఎయిర్ ఫోర్స్ అధికారి సూర అరప్రసాద్, వినాయక్ నగర్ ఉపనగర్ సహ కార్యవాహక్ కుమారి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ 1925లో కేశవరావుకు ఎడ్కేవార్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘాన్ని స్థాపించారన్నారు. నేడు శతాబ్ది ఉత్సవాలు ఊరు వాడలా నిర్వహించుకోవడం ఆనందంగా ఉందన్నారు. పేదల జీవితాల్లో మార్పు తెచ్చేందుకు ఆర్ఎస్ఎస్ కృషి చేస్తుందన్నారు. అంతేకాకుండా మన పురాణాలలో ఎంతో మంది రాజులు ఈ శక్తి ఉపాసన ద్వారా, శక్తి ఉపాసన అంటే అమ్మవారికి దగ్గరగా ఉండడం, శక్తికి దగ్గరగా ఉండడం, శక్తిని సమీకరించడం. ఆ శక్తి ద్వారానే యశోధరుడు అనేటువంటి రాజు ఊళ్ళను ఎదుర్కోవడం జరిగింది. అంతేకాకుండా అలెగ్జాండర్, ప్రపంచ విజేత నేను అని చెప్పుకునేటువంటి అలెగ్జాండర్ను పురుషోత్తముడు అనేటువంటి రాజు మన భారతదేశం నుంచి తరలికొట్టినటువంటి ఘటనలు మనం చూస్తున్నాం, వింటూ ఉన్నాం. అంతేకాకుండా బప్పారావుడు అనేటువంటి మరొక రాజు మన భారతదేశంపై దండెత్తినటువంటి ముస్లింలని భారతదేశం నుంచి సరిహద్దులు దాటి తరలికొట్టడం జరిగింది. ఆయన వారితో చేసినటువంటి యుద్ధం కారణంగా దాదాపుగా 300 సంవత్సరాల వరకు మళ్ళీ ముస్లింలు భారతదేశం వైపు కన్నెత్తి చూడడానికి పడబడేటువంటి పరిస్థితిని బప్పారావు అనేటువంటి రాజు కలిగించారు. దసరా పండుగ రోజు మద్యం దుకాణాలు మూసి ఉండనున్నాయి. అక్టోబర్ 2న దసరా పండుగ రావడం, అదే రోజున గాంధీ జయంతి కావడంతో మద్యం దుకాణాలు మూసి ఉంచనున్నారు. అక్టోబర్ 2న మద్యం దుకాణాలను అందరూ మూసివేయాలని, లేకుంటే కఠిన చర్యలు తప్పవని ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి తెలిపారు. కాగా ఏటా దసరా పండుగ సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా మద్యం, మాంసంతో పండుగను అంగరంగ వైభవంగా జరుపుకోవడం ఆనవాయితీ. దేవీ నవరాత్రి ఉత్సవాల్లో నిమజ్జన శోభయాత్రలో నిజామాబాద్ ప్రజలు నిబంధనలు తూచా తప్పకుండా పాటించాలని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సూచించారు. ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా విగ్రహాల వద్ద ఎక్కువ శబ్దంతో డీజేలను ఏర్పాటు చేయరాదని, ఇలా చేయడం వల్ల దీర్ఘకాలికంగా అనారోగ్యంతో బాధపడే వృద్ధులు, చిన్నపిల్లలు, మహిళలు ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నందున ప్రజలు జాగ్రత్త పాటించాలని తెలియజేశారు. రెసిడెన్షియల్ స్థలంలో, కమర్షియల్ స్థలాల్లో రాత్రి సమయంలో 55 డెసిబెల్స్, కమర్షియల్ స్థలాలలో రాత్రి సమయాలలో 55 డెసిబెల్స్ సౌండ్ వాడాలని, రాత్రి 10 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు డీజేల సౌండ్ సిస్టమ్ పూర్తిగా నిషేధం కలదని, పోలీసులు అనుమతి తప్పనిసరి తీసుకోవాలని సిపి తెలిపారు. ఊరేగింపులు, సభల నిర్వహణ, ఊరేగింపులు, బహిరంగ సభల్లో పరిమితులకు మించిన శబ్దం ఉత్పత్తి చేసే డీజేలు, సౌండ్ సిస్టమ్లు నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో నిషేధం కలదు. ఎవరైనా సభలు, సమావేశాలు, జనసంచార ప్రదేశాల్లో లౌడ్ స్పీకర్లు పెట్టాలని భావిస్తే సంబంధిత అధికారుల నుండి ముందస్తుగా అనుమతి తీసుకోవాలి. 500 మందితో కూడిన సమావేశాలు లేదా సభలు నిర్వహించాలని భావిస్తే సంబంధిత అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ అనుమతి తప్పనిసరి. 500 మంది కంటే ఎక్కువ జనాలతో కూడిన కార్యక్రమానికి 72 గంటల ముందుగా పోలీస్ కమిషనర్ అనుమతి తీసుకోవాలి. మాల్, సినిమా థియేటర్స్, హోటల్స్, ఎగ్జిబిషన్, బిజినెస్ ప్రదేశాల వద్ద ప్రజల కోసం సెక్యూరిటీ నిబంధనలు తప్పనిసరి పాటించాలి. ప్రతి ఒక్కరూ క్యూ పద్ధతిని తప్పనిసరి పాటించాలన్నారు. నగరంలోని వాసవి కన్యక పరమేశ్వరి ఆలయంలో జరిగిన దేవీ నవరాత్రి ఉత్సవాల్లో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. నగరంలోని వాసవి కన్యక పరమేశ్వరి ఆలయంలో దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం జరిగిన అన్నదాన ప్రసాదంలో ఆయన పాల్గొన్నారు. 10 రోజులుగా అమ్మవారిని నిష్ఠతో పూజలు చేయడం అభినందనీయమని ఎమ్మెల్యే ధన్పాల్ పేర్కొన్నారు. ఆ రోజు మండపంలో అమ్మవారిని ప్రతిష్ఠించి ఈరోజు 9వ రోజు నిత్యం కూడా ఆ మండపాల్లో. ఇప్పుడు కొన్ని మండలాల వార్తలు చూద్దాం. ఈ
సందర్భంగా ఎమ్మెల్యే పోచారం మాట్లాడుతూ పండగ అంటే ప్రేమను పంచే సంస్కృతి అని, ఇది మన బాన్స్వాడలో అనాది నుండి నేటి వరకు ఈ సంస్కృతి సోదరభావం మున్ముందు కూడా ఇలాగే కొనసాగుతుందని అన్నారు. దసరా పండగకు ఒక్కరోజు ముందు మైనార్టీలకు విందు ఏర్పాటు చేయడం, వాళ్ళ పండగలో వెళ్లి మనం పాల్గొనడం, మన పండుగలో వాళ్ళు పాల్గొనడం, ఇది మన బాన్స్వాడ ప్రత్యేకత అని అన్నారు. ఇలాగే మన నియోజకవర్గంలో ఈ సోదరభావం కొనసాగుతుందని తెలిపారు. ఈ విందులో పాల్గొన్న ముస్లిం మత పెద్దలు పాల్గొని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజును శాలువాతో ఘనంగా సత్కరించి దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకులు మహమ్మద్ ఏజాజ్, అబ్దుల్ వాహబ్, పెద్ద మసీద్ అధ్యక్షులు ఇతియాజ్ అహ్మద్, షేక్ అజీం తదితరులు పాల్గొన్నారు. దసరా పండుగ అభినందనలు. ఆపుకునేటువంటి కాసుల బాలరాజు గారు మానాయి పండుగ సందర్భంలో మనందరికీ చక్కటి విందు భోజనాలు ఏర్పాటు చేసినటువంటి సందర్భంలో వారందరికీ వారి కుటుంబ సభ్యులకు వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియపరుస్తా ఉన్నాను. రేపు దసరా ఉంది. మామూలుగా తెలంగాణ ప్రాంతంలో దసరా అంటే విందులు వినోదాలతో కూడుకున్నటువంటి పండుగ. ఎట్లయితే బాలరాజు గారు ఈరోజు మైనార్టీ సోదరులకు ప్రత్యేకంగా నిర్మల్ జిల్లా బాసర దేవాలయంలో దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా గత 10 రోజుల నుండి ధర్మాబాద్కు చెందిన వ్యాపార వర్తక సంఘం ఆధ్వర్యంలో భక్తులకు ఉచిత ప్రసాదాన్ని వితరణ చేసేందుకు సహకరించినటువంటి ఆలయ కార్యనిర్వహణ అధికారి శాల్వతో సన్మానించారు. బులియన్ మార్కెట్ వివరాలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,22,500. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,13,127. కేజీ వెండి ధర 1,54,000కు చేరింది. 10 గ్రాముల వెండి సొక్కం ధర 1,540కి చేరింది. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. ఘనంగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శతాబ్ది ఉత్సవాలు. న్యూఢిల్లీలో పాల్గొని 100 రూపాయల నాణ్యం పోస్టల్ స్టాంపును విడుదల చేసిన ప్రధాని నరేంద్ర మోదీ. నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్న శ్రీ దేవి శరన్నవరాత్రి వేడుకలు. 10వ రోజు మహాసరస్వతి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు. తెలంగాణలో త్వరలో జరగనున్న స్థానిక ఎన్నికలను పకడ్బందీగా నిర్వహిస్తాం. డీజీపీగా నన్ను నియమించినందుకు ధన్యవాదాలు. మీడియా సమావేశంలో నూతన డీజీపీ శివధర్ రెడ్డి. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి మాతృమూర్తి లేని లోటు నుంచి కోలుకోవాలి. పరామర్శించి ధైర్యం తెలిపిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు పేదలకు వరం. నగరంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేసిన ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. దేశంలోని మొట్టమొదటిసారిగా తెలంగాణలో BSNL 299కే అన్లిమిటెడ్ కాల్స్ 4G డాటా సేవలు. నిజామాబాద్ నగరంలో గాంధీ చౌక్లో గల BSNL కార్యాలయం BSNL సిల్వర్ జూబ్లీ వేడుకలో జనరల్ మేనేజర్ వెంకటేశ్వర్లు. కామారెడ్డి కలెక్టరేట్లో అంబరానంటిన బతుకమ్మ సంబరాలు. పాల్గొన్న కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్. బీసీలకు 42% రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదు. తెలంగాణ జాగృతి చీఫ్ మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత ఆరోపణ. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు రికార్డు స్థాయిలో వరద. 4 నెలల్లో 704.204 టీఎంసీల వరద. K6 స్పెషల్ స్టోరీ.
దసరా దీపావళి సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర సర్కార్ శుభవార్త 3% డిఏ పెంపునకు కేంద్ర ప్రభుత్వం యోచన. నందిపేట శ్రీ కేదారేశ్వర ఆశ్రమంలో రేపటి నుంచి ప్రారంభం కానున్న మంగిరాములు మహారాజ్ అనుష్ఠాన దీక్ష. కార్తీక పౌర్ణమి వరకు ఈ దీక్ష కొనసాగుతుందని ఆశ్రమ కమిటీ సభ్యుడు సాయి కృష్ణారెడ్డి వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్.